ప్రజెంట్ కంటిన్యూస్. ఇది చాలామందికి తెలుసు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే, కాకపోతే దీన్ని చాలా రకాలుగా వాడతామని మాత్రం తెలియదు. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ అనేది మనం ఇంగ్లీష్లో 3 రకాలుగా వాడతాం. ఈ 3 కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఏంటి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే? చూడండి, పేరులోనే ఉంది ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు జరుగుతుంది అని. ఇప్పుడు జరిగేటువంటి వాటిని మనం ఏమంటాం? ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పి అంటాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో మీరు యామ్ ఈజ్ ఆర్ అనేది వాడుకోవాలి. యామ్ ఈజ్ ఆర్ అనేది వాడుకొని వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ మనం పెట్టుకోవాలి. వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ అనేది మనం పెట్టుకోవాలి. కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ అని చెప్పి అన్నాం. ఐఎన్జీ వచ్చింది కాబట్టి కంటిన్యూస్ అని చెప్పాం. సో దీని పేరు ఏంటి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ది యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ అని. నౌ యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు చేసేటువంటి పనులు చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం వాడుతూ ఉంటాం.